హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి హెన్నా ఏ విధంగా అప్లై చేయాలా, హెన్నా ఇంట్లో ఏం మిక్స్ చేసుకోవాలా నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో సలూన్లో ఏమేమి మిక్స్ చేస్తామో నేను చూపించినాను కదా, కానీ నేను ఇంట్లో అవన్నీ ఏం వేయను. ఇంట్లో నేను ఏం వేసి కలుపుతానంటే ఓన్లీ హెన్నా, ఆ తర్వాత కాఫీ పౌడర్, కాంచి డికాషన్ ఉంటుంది కదా అది, ఇంకా మెంతులు, లవంగాలు ఇవి నానబెట్టి మిక్సీ కొట్టి కొంచెం నిమ్మరసం వేసి మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఒక నైట్ ముందు రోజే కలిపి పెట్టేసుకుంటాను. మనం కోడిగుడ్డు లోపల తెల్లజాను ఉంటుంది కదా, అది కూడా వేసి పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇష్టం లేదు, స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే ఇందులో అది వాడలేదు. మిక్స్ చేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసి మరుసటి రోజు ఈ విధంగా మనం హెయిర్కి, కొంతమంది హెయిర్కి హెన్నా పెట్టుకుంటూ ఉంటారు, అది పైన అట్లా పూసుకుంటూ ఉంటారు. కాదండి, ఈ విధంగా హెన్నా మనము అప్లై చేసినామంటే ప్రతి లైన్ తీసి రూట్స్ ఇట్లా మొత్తం హెయిర్కి అప్లై చేసి రౌండ్ చుట్టేసినామంటే అది కలరు బాగా వస్తుంది. తర్వాత వాష్ చేసిన తర్వాత బాగా షైనీగా బాగుంటుంది. ప్రతి కస్టమర్ వచ్చినప్పుడు మేము ఈ విధంగానే వాళ్ళకి హెన్నా పెట్టాలా. హెన్నా పెట్టే విధానం ఇట్లా పెట్టాలన్నమాట మనం కోవైట్లో సలూన్లో. నేను ఇంతకుముందు పెట్టుకునేదాన్ని, నేను కూడా అదే విధంగా పైన అప్లై చేసుకునేదాన్ని చేతగాక. ఈ విధంగా అప్లై చేస్తే మనకి రూట్స్కి బాగా పడుతుంది, హెయిర్ గ్రోత్కి బాగుంటుంది అన్నమాట. ఈ హెన్నా మొత్తం ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లే ఉండి చేసేసేయాలా. ఆ తర్వాత హెడ్ వాష్ నార్మల్గానే, షాంపూ ఏమి యూస్ చేయకుండా వాటర్తోనే వాష్ చేసేసుకొని నైట్ మళ్ళీ ఆయిల్ పెట్టేసుకోవాలా. ఏ ఆయిల్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ ఆయిల్ పెట్టుకొని ఒక నైట్ అంతా ఉండిచ్చేసుకొని మార్నింగ్ రేపు పొద్దున షాంపూ, మీరు ఏదైతే షాంపూ వాడతారో ఆ షాంపూతో తలస్నానం చేస్తే చాలా బాగుంటుంది, హెయిర్ సాఫ్ట్గా వస్తుంది. నాకు చాలా మంది కస్టమర్లు అడుగుతారు, నీ హెయిర్ పర్మనెంట్ స్ట్రైట్నర్ చేయించుకున్నావా అని అడుగుతారు. లేదు, నేను పర్మనెంట్ స్ట్రైట్నర్ చేయించుకోలేదు, నా హెయిరే అట్లా ఉంటుంది. కానీ ఈ హెన్నా ఈ విధంగా వాడడం వల్ల ఇంకా చాలా బాగా షైనీగా, స్మూత్గా ఉంటుంది అన్నమాట. మీకు ఎవరికైనా నచ్చిందంటే ఈ వీడియో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మనం ఓన్గా అయినా మనం ఒక్కరమైనా పెట్టుకోవచ్చు, కానీ నేను ఈ వీడియో కోసం ఎలా పెట్టేది మీకు తెలియాలని నేను ఈ విధంగా పెట్టించుకుంటున్నాను. చూడండి, మొత్తం ఈ విధంగా కొంచెం లైన్లు తీసేసుకొని హెన్నా పెట్టేసి ఆ తర్వాత రౌండ్ చుట్టేసేయాలా. తర్వాత మనకి ఏదైనా కవర్ కానీ ఏదైనా ఉంటే పైన కప్పు వేసుకున్నామంటే ఒక 1 అవర్ అట్లా ఉండిచ్చేసేయాలి. అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. కువైట్ వాళ్ళు అయితే 3 గంటలు 4 గంటలు ఉండించుకుంటాము, కలర్ బాగా వస్తుంది అంటారు. అవసరమే లేదు, ఒక 1 అవర్ ఉంటే చాలు. 1 అవర్ కన్నా ఎక్కువసేపు ఉండిందంటే తల నొప్పి వచ్చేస్తుంది ఆ హెన్నా వల్ల. కానీ మీరు హెన్నా పెట్టుకునేటప్పుడు మెంతులు అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. మెంతులు, లవంగాలు మిక్స్ చేసినామంటే మనకి తలనొప్పి రాదు. కొంతమందికి తల బాగా హెన్నా పెట్టిన తర్వాత బాగా పర్రు వచ్చేస్తుంది, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. మెంతులు నానబెట్టి మిక్స్ చేసి హెన్నాలో మిక్స్ చేసి పెట్టుకున్నామంటే పర్రు అస్సలు రాదు, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. కొంతమంది కామెంట్లు పెడతా ఉండారండి నాకు, అక్క మీది సలూన్ మీదేనా అని అడుగుతున్నారు. సలూన్ మాది కాదండి, నేను సలూన్లో వర్క్ చేస్తాను కువైట్లో. 10 మంది నాతో పాటు పనిచేస్తే అందులో నేను ఒకదాన్ని, శాలరీకి పనిచేస్తాము అంతేను, అంతకు మించి సలూన్ నేనేమి ఇక్కడ పెట్టలేదు. ఈ సలూన్ మనలాంటి వాళ్ళు ఇక్కడ సలూన్ పెట్టి మెయింటైన్ చేసుకోలేరు. కువైట్ వాళ్ళైతే ఒక నెలలో కస్టమర్లు వచ్చినా రాకపోయినా వాళ్ళైతే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ చేసి శాలరీస్ ఇవ్వగలుగుతారు. మనలాంటి వాళ్ళు సలూన్ పెట్టినారంటే ఇంటికి వచ్చేటప్పుడు నెత్తిన గుడ్డేసుకొని రావాలా. మనలాంటి వాళ్ళు మెయింటైన్ చేసుకోలేరన్నమాట. మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటాను. ఇంకో హక్ అయితే వీసాలు అడుగుతుంది. వీసా తీపిచ్చే అంత టాలం కాదు మేము, మాకు తెలియదు అసలు ఎవరి దగ్గర వీసా తీపించుకోవాలన్నా కూడాను. మీరు ఎవరినన్నా అడిగి కనుక్కొని మంచి వాళ్ళని చూసి వీసా తెప్పించుకొని రావాలనుకుంటే రాండి. పని గురించి అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాను, కానీ వీసాలు అవన్నీ అయితే నాకు తెలియదండి. ఓకే అండి, నా వీడియో నచ్చిందా? ఓకే, హెన్నా ఎలా పెట్టామో కామెంట్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.